ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మెగా కోడలు హోదా పొందింది. ఏళ్ల తరబడి రహస్యంగా ప్రేమించుకున్న లావణ్య వరుణ్ తేజ్ గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక కొద్ది నెలల గ్యాప్తోనే 2023 నవంబర్ 5న ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మరి టాలీవుడ్నే శాసిస్తున్న అతిపెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టాక స్టేటస్ మారిపోవడమే కాకుండా ఆమె బాధ్యతలు మరింతగా పెరిగాయి. మరి లావణ్య బాధ్యతగా ఉండాల్సిన సమయంలో అనాలోచితంగా చేసిన ఓ పని ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈమె చేసిన పని వల్ల మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ నడుపుతున్న బిజినెస్ పై నెగిటివ్ ఒపీనియన్ కలిగేలా చేసింది. ఉపాసన కొణిదెల గత కొద్ది రోజుల క్రితం అత్త సురేఖ చేత బిజినెస్ స్టార్ట్ చేయించిన విషయం ఆల్మోస్ట్ అందరికీ విదితమే. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు. ఈ బిజినెస్ను సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తూ అత్తమ్మాస్ కిచెన్ సంస్థకు ప్రచారం కల్పిస్తున్నారు. ఇదే క్రమంలోనే ఈ సంస్థను మరికొంచెం ప్రమోట్ చేయడానికి లావణ్య త్రిపాఠి అత్తయ్య పద్మజతో కలిసి ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోస్ వెంటనే వైరల్ అయ్యాయి. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవుతున్న నెటిజన్స్ నుండి ఈ ఫోటోలపై వ్యతిరేకత వ్యక్తం అయింది. ఎందుకంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా కస్టమర్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆవకాయ పచ్చడి చేస్తున్న లావణ్య త్రిపాఠి పద్మజ చేతులకు గ్లౌజులు ధరించలేదు. హెయిర్ పడకుండా తలకు క్యాప్స్ కూడా పెట్టుకోలేదు. ఈ పాయింట్స్నే వేలెత్తి చూపిస్తూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అత్తమ్మాస్ కిచెన్ సంస్థ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వీరు వివరణ ఇస్తూ అది ఇంట్లో అవసరాలకు చేసిన ఆవకాయని, కస్టమర్స్ కోసం కాదు అని, మేము కస్టమర్లకు రుచి, శుచితో కూడిన ఫుడ్ ఇచ్చేందుకు ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. లావణ్య కారణంగా మెగాస్టార్ భార్య స్థాపించిన అత్తమ్మాస్ కిచెన్ పరువు ప్రమాదంలో పడింది. మరి మెగా ఫ్యామిలీ చిన్న కోడలు ఇకనైనా ఇలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉంటుందో లేదో చూడాలి. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.